కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రారంభించారు తెలంగాణ మంత్రి హరీష్ రావు. దీని ద్వారా ప్రస్తుతం 1,20,000 ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. వచ్చే ఖరీఫ్ నాటికి 6 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు. గత పాలకులు చేసిన జాప్యం వల్లే జిల్లా ప్రాజెక్టులకు అన్యాయం జరిగిందని కాంగ్రెస్ టీడీపీలను విమర్శించారు. संवत्सराणां मध्ये श्री दुर्मिगिनां संवत्सरे दक्षिणायने वर्षऋतौ వచ్చే ఖరీఫ్ నాటికి కల్వకుర్తి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి స్థాయిలో దీన్ని ప్రజలకు అంకితం చేస్తాం. ఈ ఘనత మీది, ఇది మీకే. ఈ నీళ్లు ఇలా కల్వకుర్తి లిఫ్ట్ 2 మీకే అంకితం చేస్తున్నామని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తాను. ఇది మీ హక్కు, ఇది మన అందరి హక్కు, మహబూబ్ నగర్ జిల్లా ప్రజల హక్కు. ఇంతకాలం ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్ర పాలకులు కేవలం కొబ్బరికాయలు, శిలా ఫలకాలు, మాటలు మాత్రమే మనకు చెప్పిండ్రు, నీళ్లు ఇయ్యలేదు. ఇవాళ తెలంగాణ వచ్చింది గనక, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయింది కనుకనే ఇవాళ నీళ్లు కాలువల్లో వారి పాలమూరు పొలాల్లోకి వస్తున్నాయంటే ఈ ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారిదని చెప్పి నేను మీ అందరికీ ఈ సందర్భంగా మనవి చేస్తూ, మరొకసారి కష్టపడి పనిచేసిన ఇంజనీర్లకు హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ, అదే స్ఫూర్తితోని మరి రాబోయే రోజుల్లో కూడా కష్టపడి చిట్ట చివరి ఆయకట్టు దాకా ఎంత మేరకు వీలైతే అంత మేరకు చెరువులు నింపడానికి, ఆయకట్టుకు నీళ్లు ఇవ్వడానికి మీరు గట్టిగా ప్రయత్నం చేయాలి.